ఎక్సలెంట్గా ఉంది మూవీ. మా ఫ్రెండ్ పేరు పసుపులేటి. ఈ సినిమా డైరెక్టర్ బోయపాటి. బాలయ్యకు ఎవరు సరిపోటి. జై బాలయ్య. బాగుందండి. ఇంటర్వెల్ ఫస్ట్ రెండు బాగానే ఉన్నాయి. రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. అది ఇంటర్వెల్ బిఫోర్ సీను బాగుంటుందండి. తర్వాత సెకండ్ హాఫ్ తల్లి మరణించిన తర్వాత సినిమా ఇంకా బాగుంటుంది. నిజంగా అక్కడ తాండవం చేస్తే నిజంగా గుండె ఆగిపోతుంది, భయం వేసింది అనమాట. తమన్ కట్టుకుని కొట్టే బ్యాక్గ్రౌండ్ కి, నిజంగా బాల యాక్టింగ్ కి, నిజంగా ఈ వయసులో ఇలా చేయడం అనేది నిజంగా ఇంప్రెస్ అనమాట. మైండ్ బ్లోయింగ్ అనమాట. కేవలం ఒక్క ఇంటర్వెల్ షాట్ 10,000 పెట్టుకుని చూసినా తప్పులేదనమాట. ఒక ప్రభాస్ అభిమానిగా చెప్తున్నాను, 10,000 ఇంటర్వెల్ సీన్ కోసం. ఇలాంటి ఇంటర్వెల్ ఇప్పుడు వచ్చిన సినిమాలు, ఎటువంటి సినిమాలు ఇంటర్వెల్ చూడలేదు. నిజంగా బోయపాటి గారు ఏదో చేసేద్దాం అనుకున్నాడు కానీ నిజంగా దాన్ని డబల్ నుంచి ఇచ్చిన అవుట్పుట్ మాత్రం బాలని 3 సినిమాలు కాదు, 3 సినిమాలు మించి ఈ సినిమాలు ఉందన్నమాట. ఇంకా మాస్ అనమాట. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. జై బాలయ్య అనమాట. ఏం ఆలోచించుకుని ముందు టికెట్స్ బుక్ చేసుకోండి, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అంతే పక్కా కమర్షియల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఏం బాలేదు, మొత్తం మేనేజ్ బాలయ్య అన్నమాట. ఏమీ లేదు సినిమా. సూపర్ అనమాట. ఫుల్ గా ఎంజాయ్ చేస్తారన్న. ఇంకా స్టోరీ లాజిక్స్ అని ఇవన్నీ చూస్తే సినిమా చూడలేరు కానీ ఫుల్ గా ఎంజాయ్ అయితే చేస్తారు సినిమా ప్రకారం. బట్ క్లైమాక్స్ కొంచెం అలా ఉందంటే అది బాల సినిమా అలాగే ఉంటది, అది బోయపాటి సినిమా అలాగే ఉంటది. ఇదే మాట. ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చుతుందో తెలియదు కానీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. బట్ ఒకటి సతైన ధర్మం కోసం చాలా బాగా చెప్పారు. డైలాగ్ హైలైట్ సినిమాకి మొత్తం కూడా సూపర్ బ్లాక్ బస్టర్. నా జీవితంలో ఇవాళ నేను ఒక చాలా గొప్ప సినిమా చూసిన అనుభూతి కలిగింది. నేను నా స్నేహితులతో అంటున్నాను, ఇది అతను మాత్రమే తీయగలడు, అతనే ఈ సినిమాకి సరైనోడు. ఆయన శ్రీ బోయపాటి శ్రీను గారు. ఆయన మాత్రమే చేయగలడు. ఆయన దీనికోసమే పుట్టాడు. ఆయన పేరు, ఆయన నట విశ్వరూపం ఈ సినిమాలో మేము చూడగలిగాం. ఆయన జీవితం మొత్తానికి ఇదొక మకుటాయమైన సినిమా. అది అలా అంత అద్భుతంగా రసాత్మకంగా పోషించిన మహానటుడుగా నిలబడ్డ బాలకృష్ణ గారు, ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు. ఇంకొకటి త్రిమూర్తులాగా, ఆ మూడో త్రిమూర్తులు ఎవడంటే ఈ సినిమా ఇలాంటి సినిమాలకు అతనే కొట్టగలడు, అతనే ఇవ్వగలడు. ఆ మహాసంగీత దర్శకుడు ఇంత చిన్న కాలంలో, ఇంత చిన్న వయసులో అసలు ఎక్కడ వ్యర్థమైన స్వరం లేకుండా, ఎక్కడ ఎంత అవసరమో అంత శ్లోకాలు, స్తోత్రాలు, భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి శబ్దం ఇందులో వినిపించే ప్రయత్నం చేశాడు. ఈ మూడు కలిపి నాకేమనిపిస్తుందంటే ప్రత్యేకంగా ఈ దేశంలో అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదల కావాలి. ఇందులో దైవభక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ, ఇది అసలు భారతదేశంలో ఇవాళ రగులుతున్న కాంటెంపరీస్ ఇష్యూల మధ్యలో ఇది ఖచ్చితంగా దీనికి దర్పణం పడుతూ మన దేశాన్ని, మన ధర్మాన్ని, దేహం కోసం కాదు దేశం కోసం, ధర్మం కోసం నిలబడడం ఎలాగో ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నిజానికి వాళ్ళ సనాతన ధర్మం మేలుకొనుందా, నిద్రావస్థలో ఉందా అంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు నిద్రావస్థలోనే ఉందని చెప్తారు. ఎందుకంటే పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి నువ్వు హిందువా అని అడిగి మరి అమాయకులైన 26 మంది కాశ్మీర్లో పర్యాటకుల్ని చంపేసిన ఒక్క హిందువు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయలేని ఒక్క స్వామీజీ కూడా, కొన్ని లక్షల మంది, ఒక్కొక్క స్వామీజీకి కొన్ని లక్షల మంది వాళ్ళు ఏమంటారు భక్తులు ఉన్నప్పటికీ రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయలేని ఈ దేశంలో ఇంత ధైర్యంగా సినిమా తీయడం అనేది అసలు చిన్న విషయం కాదు స్వామి. ఈ దేశం మీద ఏగవాలితే, ధర్మం మీద ఏగవాలితే, దేశం మీద ఏగవాలితే భరించని ఒక మహా దేశభక్తుడైన ఒక అఖండ కథ ఈ సినిమా. నేను ముఖ్యంగా కోరుతుంది ఏంటంటే మన మోడీ గారు, ఈ దేశ ప్రధాని మోడీ గారికి ఖచ్చితంగా చూపించి తీరవలసిన సినిమా. ఈ సినిమాలో మధ్యలో ఎక్కడో సర్జికల్ స్ట్రైక్ అని కూడా, అంటే ధర్మ సంస్థాపన. నేను భగవద్గీత అనే మార్గంలో 2 దశాబ్దాలు ఉన్నాను మిత్రమా. ఈ 2 దశాబ్దాల కృషిలో నేను భగవద్గీత తప్ప నేను ఎప్పుడు ఏది మాట్లాడలేదు. నేను ఎంటర్టైన్మెంట్ సినిమాలకి వెళ్ళలేదు. 2 దశాబ్దాల తర్వాత చూస్తున్న సినిమా. నా భగవద్గీత ప్రయాణంలో, ఈ భగవద్గీత అనే తపస్సులో నాకేదన్నా పరమాత్మ కనుక నాకు నా నాల్కకి శక్తి ఇచ్చి ఉంటే బాలకృష్ణ గారు ఆయుష్మాన్ భవ. అట్లాగే సంగీత దర్శకుడు బోయపాటి శ్రీను గారు ఆయుష్మాన్ భవ. అలాగే సంగీత దర్శకుడు తమన్ గారు ఆయుష్మాన్ భవ. మీ నుంచి ఇలాంటి పవర్ఫుల్ సినిమాలు కంటిన్యూస్గా వస్తే అసలు ముఖ్యంగా అంటే మాలాంటి వాళ్ళకి భక్తి అంటే ఏంటో, దేశభక్తి అంటే ఏంటో తెలుసు. కానీ ఈ యువతరానికి మీరు ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అట్లీస్ట్ 5 minutes a day ఫర్ ది కంట్రీ, ఫర్ ది నేషన్.
ఇవాళ భారతదేశం అలాంటి దారుణమైన స్థితిలో ఉంది. ఈ మధ్యన జరుగుతున్న అనేక కాశ్మీర్లో కానీ, ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ ఈ పేలుళ్లు కానీ ఇన్ని జరుగుతూ దేశ భద్రతకి విఘాతం కలిగిస్తున్న ప్రస్తుత దారుణమైన స్థితిలో ఈ సినిమా గొప్ప కనువిప్పు కలుగుతుంది. ముఖ్యంగా హైందవులు కాదు, ఈ దేశంలో 140 కోట్ల మంది ఉంటే అందులో 100 కోట్ల మంది హిందువులు ఉంటే నిద్రాణమైన స్థితిలో ఉన్నారు. హిందువులని జాగృతం చేయగలిగే మహా పేట్రియాటిక్ ఫిల్మ్ ఏంటంటే నా దృష్టిలో ఇవాళ అఖండ 2. అసలు బాలకృష్ణ గారికి ఆయన గొంతులో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. వాళ్ళ మా నాన్నగారు, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ మధ్యనే వెళ్ళిపోయిన మా నాన్నగారు బాలకృష్ణ గారు ఫ్యాన్. ఎందుకంటే ఆయన గొంతులో ఏదో ఒక అత్యద్భుతమైన వైబ్రేషన్ ఉందిరా. ఆయన మాట్లాడితే ఒక జనరల్ డైలాగ్ అయినా అద్భుతంగా ఉంటుంది, ఒక శ్లోకం, ఒక పద్యం, ఒక స్తోత్రం ఏది చెప్పినా అద్భుతంగా ఉంటుందని. ఇవాళ అంత పెద్ద స్క్రీన్ మీద ఆయన గొంతులో ఆ శ్లోకాలు వింటున్నప్పుడు, హనుమ గురించి వింటున్నప్పుడు, ఇది మహావీర హంవీర హేమాద్రి ధీర ధరాజాత సౌమిత్రి సంవేశితాత్మ మహాత్మా హనుమా అని అతను కొడుతు బాలకృష్ణ గారు రియాక్ట్ అవుతుంటే అది ఖచ్చితంగా ఒక బాలకృష్ణ గారి రియాక్షనే మాత్రం కాదు, ఇది ఈ దేశంలో ఉన్న ప్రతి హిందువు రియాక్ట్ కావాలి. అది నేను ఏం కోరుకుంటున్నానంటే, భారతీయులు ప్రేమిస్తే వాళ్ళు తల్లులరా, వాళ్ళని కనుక కోపం తెప్పిస్తే వాళ్ళు ఆది పరాశక్తులరా అనిపించే స్థాయికి ఈ సినిమా ప్రతి ఒక్క ఈ హైందవ జాతిలో ప్రతి ఒక్క భారతీయుడిని జాగృతం చేస్తుందని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా ఈ ముగ్గురికి మరొక్కసారి ఆయుష్మాన్ భవ. దర్శకులకి, బాలకృష్ణ గారికి, సంగీత దర్శకులు తమన్ గారికి, బోయపాటి శ్రీని గారికి శతాయుష్మాన్ భవ. ప్రేక్షకులు కూడా ఎవరు దయచేసి మిస్ కావద్దు. నేను రిక్వెస్ట్ చేస్తోంది, మీరు మీ కుటుంబంతో, ముఖ్యంగా పిల్లలతో కలిసి వెళ్ళండి. వాళ్ళకి తెలియాలి ఈ దేశం విలువేంటో, ఈ దేశంలో పుట్టినందుకు మనం ఎంత జన్మధన్యత చేకూర్చామో. సార్, కాషాయం కట్టుకున్న భారతదేశాన్ని చూసినట్లుగా ఉంది అని ఒక డైలాగ్ ఉంది సార్, అది మీకు ఏ విధంగా అనిపించింది? కాషాయం అంటే భక్తమ్మ, కాషాయం అంటే మీరు ఈ సినిమాలో ప్రధానంగా అసలు ముఖ్యంగా నేను అతి కీలకమైన ఘట్టంలో సినిమాని ఆలోచింపచేసే ఒక టర్నింగ్ చేసే ఒక కీలకమైన ఘట్టంలో నేను బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారు, ముఖ్యంగా తమన్ గారు నాతో 2 శ్లోకాలు పాడించారు. అందులో ప్రధానమైన శ్లోకం ఏమిటంటే, దేవుడి ధర్మం ఏమిటో చెప్తాడు, దేవుడి తత్వం ఏమిటో చెప్తాడు, శ్రీకృష్ణావతార పరమార్థం ఏమిటో చెప్తాడు. అదేంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ. ఇది కేవలం దేవుడికే కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడి బాధ్యత అని గుర్తు చేసే ఈ సినిమా. అందుకని మీరు కాషాయం అంటే మీరు గుర్తుపెట్టుకోండి తల్లి, కాషాయం అంటే ఈ దేశం, ఈ జీవితం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రధానంగా ఈ దేశం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈ దేశం తత్వం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే భగవద్గీత చదవండి. ఈ దేశంలో కీలకమైన పాయింట్ అది. జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే భగవద్గీత చదవండి. చివరికి జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే కాశీ వెళ్ళండి, గంగా నదికి వెళ్ళండి, అక్కడ రోజు నీళ్లలో కలిసిపోయే శవాలను చూడండి, మణికర్ణికా ఘాట్కు వెళ్ళండి. అందుకని కాషాయం అంటే జీవితం అంటే అర్థమైతే, చూడండి, జీవితం అంటే అర్థమైతే కాషాయం, లేకపోతే కషాయం. అది తెలుసుకోండి. అద్భుతమైన సినిమా, ప్రతి భారతీయుడు చూడాలి. బాలకృష్ణ గారి నటన అద్భుతం, బోయపాటి శ్రీను గారు మహాద్భుతం, తమన్ గారి గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా భారతదేశంలో ఉన్న భారతీయ తత్వాన్ని అద్భుతంగా మనందరం కాపాడుకోవాలి అని ప్రతి పౌరుడికి చెప్పినట్టుగా అది చాలా గొప్పగా ఉంది. మనందరం ఆచరించి తీరాలి, పాటించి తీరాలి, మన పిల్లలకి, పెద్దవాళ్ళందరికీ చూపించాలి. అద్భుతమైన సినిమా. భారత్ మాతాకి జై. చాలా బాగుంది బ్రో. తాండవం బాగుంటుంది. లాస్ట్ లో అయితే అసలు ఐదో దేమం చెప్పింది కరెక్ట్, నిజం, అది మనం పాటించాలని చెప్పిండు, అది బాగా చెప్పిండు. ఆయన కొంచెం డిసప్పాయింటింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ఉంటుంది, దీంట్లో స్టోరీ లేదు, అది ఒక్కటే మిస్సింగ్. కానీ మిగతాది మొత్తం ర్యాంపు. అదేం గుర్తుంచుకోం మనం. బాలయ్య వచ్చినప్పుడు ఒడి అమ్మ బంటి అనిపిస్తుంది. సూపర్ ఉన్నది అన్న, నిజంగా. ఫ్లాష్ మ్యాన్ లెక్క వస్తాడు, ఫ్లాష్ మ్యాన్కే పోతాడు బాలయ్య అయితే. తాండవం బ్రో, లాస్ట్ శివుని తాండవం చేసినప్పుడు 15 నిమిషాలు అందరు భక్తితో ఉంటారు. అవును, శివతాండవం చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు సినిమాలో? రుద్రతాండవం డైలాగ్స్ చాలా బాగున్నాయి. డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుంది. అది కూడా ఇంటర్వెల్ అదిరిపోయింది అసలు.
సెకండ్ పార్ట్ ఇంకా సూపర్ అసలు. ఎలా ఉంది సినిమా? బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? ఫైటింగ్. ఫైటింగ్. ఫైటింగా? శివయ్యని చూసావా? చూసా. ఎలా అనిపించింది శివుని చూసినప్పుడు? బాగుంది. బాగుందా? నువ్వు బాలయ్య బాబు ఫ్యానా? ఒకసారి జై బాలయ్యను. జై బాలయ్య. ఇంకా ఎనర్జీ లేదా? జై బాలయ్య. ఎనర్జీ. జై బాలయ్య. ఒకసారి ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? ఫైటింగ్. ఫైటింగ్. ఇంకేం అంటే అఖండ ఫస్ట్ పార్ట్ చూసావా? చూసా. అది నచ్చిందా? ఇది నచ్చిందా? సెకండ్ పార్టే బాగుంది. నచ్చిందా? బాలయ్య First ఫైట్స్ నచ్చాయా? ఏం నచ్చేసి? ఫైట్స్ నచ్చాయి. ఫైట్స్ నచ్చాయా? హైందవ ధర్మం గురించి చెప్పారు కదా, సనాతన ధర్మం గురించి నీకేమనిపించింది? అందరూ ఫాలో అవ్వాలనిపించింది. అందరు ఫాలో అవ్వాలనిపించింది. ఓకే, ఒక మంచి మెసేజ్ ఇంటికి తీసుకెళ్తున్నావు అయితే ఈ సినిమా? ఎస్. ఓకే, ఏం మెసేజ్ తీసుకెళ్తున్నావు? అందరూ లైక్ లాస్ అండ్ ఆల్ ఫాలో అవ్వాలి, ఫైట్ అవ్వాలి. ఓకే, బాలయ్య బాబు ఫ్యానా? యా. ఒకసారి స్లోగన్. జై బాలయ్య. ఓకే, జై బాలయ్య. జై బాలయ్య. ఇప్పుడే ప్రీమియర్ షో చూసి ఇప్పుడే బయటకు వచ్చామండి. ఎండ్ టు ఎండ్ సినిమా మన హిందూ బాలకృష్ణ. జై బాలయ్య. నా పేరు కూడా బాలకృష్ణ, హీరో బాలకృష్ణ. జై బాలయ్య. ఇప్పుడే చూసి వచ్చాము ఫ్యామిలీతో. మీరు చక్కగా వచ్చి ఫిల్మ్ మొత్తం చూడొచ్చు హ్యాపీగా. దేవుడు లేడు అనే కాన్సెప్ట్ నుంచి దేవుడు ఉన్నాడు అని క్రియేట్ చేసే సినిమా ఇది. మీకు అందరూ సాటిస్ఫై అయితే ఎక్కడ బోర్ కొట్టదు, సీట్లోంచి లెగవరు. ఇక బోయపాటి డైరెక్షన్ అయితే మామూలుగా లేదు అస్సలు. సర్జికల్ స్ట్రైక్ శివుని తోటి చేపించాడు అంటే మన ఇండియా బార్డర్ ను ఎవరన్నా టచ్ చేయగలరా? శివుని తోటి సర్జికల్ స్ట్రైక్ చేపించాడు. థ్యాంక్ యూ బోయపాటి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇది ఓన్లీ బాలయ్య వల్ల మాత్రమే, బాలయ్య వల్ల మాత్రమే సాధ్యం. వేరే హీరో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అవుట్ స్టాండింగ్, ఎందుకంటే ఆయన నందమూరి తమన్ అంతే. జై బాలయ్య. ఎలా బాగుంది ఉంది సినిమా, బాగుంది. సార్ ఎలా అనిపించింది సార్? ఫస్ట్ పార్ట్ నచ్చిందా? ఇది నచ్చిందా? అది దానికి డబుల్ ఇది. ఓకే, సనాతన ధర్మం గురించి చెప్పారు కదా, ఎలా అనిపించింది? హైలీ అప్రిషియేటెడ్. సూపర్ అండ్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ హైలైట్ సినిమా. సెకండ్ హాఫ్ బాగుంది. బాగుంది. బాలయ్య యాక్టింగ్. ఫైట్, యాక్షన్ సీక్వెన్స్ బాలయ్య ఎలా ఉంది సినిమా? బాగుంది. ఎలా ఉంది? బాగుంది. సార్ ఎలా ఉంది సార్ సినిమా? బాగుందండి. బాగుందా? చాలా సనాతన ధర్మం గురించి చెప్పారు కదా, ఎలా అనిపించింది? సనాతన ధర్మం గురించి చెప్పారు కదా, ఎలా అనిపించింది? బాగా అనిపించింది. సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ సినిమా. చాలా బాగుంది. మేడం ఎలా అనిపించింది సినిమా? ఎలా అనిపించింది? ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది సిస్టర్? మేడం ఎలా ఉంది? బాగుందండి. మేడం ఎలా అనిపించింది? ఎలా ఉంది సిస్టర్? జై బాలయ్య. సినిమా సూపర్ డూపర్ హిట్. 100 days. జై బాలయ్య.